ఆ నాయకులు ఈవేళ ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా పార్టీ కోసం పనిచేసి ఎంతో కష్టపడి పార్టీ కోసం నిలబడితే ఏ నాయకుడు కూడా వాళ్ళు పట్టించుకునే నాదులు లేడు. మీకు తెలుసు ఆ పరిపాలనలో జగన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యేకి వాల్యూ లేదు, లోకల్ లీడర్స్ కి వాల్యూ లేదు, సర్పంచ్ కి వాల్యూ లేదు, ఎంపీకి వాల్యూ లేదు. ఎవరు రీజనల్ కోఆర్డినేటర్లు అని చెప్పి సాయిరెడ్డి సుబ్బారెడ్డి తప్పితే మంత్రులకు కూడా అక్కడ పరిపాలన చేసే అవకాశం లేదు జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఉన్నా కూడా ఇవాళ పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళకు ఒకసారి గుణపాఠం చెప్పాలి, మా పెద్దలందరికీ కూడా గుణపాఠం నేర్పాలని చెప్పి ఆలోచనతో ఉన్నారనే ఉద్దేశం మాకందరికీ అర్థమవుతుంది. ఎవరితో మనం కలిసి మాట్లాడినా ఇన్ని ఇబ్బందులన్నీ కూడా మాకు చెప్పి డెఫినెట్గా మీరు పోటీ చేయండి, మీకు ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అది పరిస్థితి ఈరోజు. అందువల్ల మేము గెలుస్తామని నమ్మకంగా ఈవేళ పోటీకి మేము దిగుతా ఉన్నాం. అంటే వాళ్ళు జగన్ గారు మీటింగ్ పెట్టినట్టున్నారు, వాళ్ళందరూ విజయవాడకు తీసుకొచ్చినట్టున్నారు కదా వాళ్ళందరినీ. ఏమండి, జగన్ గారు స్వయాన ఆయనే మాట్లాడి బుజ్జగించి మీరు ఇలా ఉండండి అలా ఉండండి ఇంకెంతకాలం మనకు మళ్ళీ 5 ఏళ్ళు అంటే కళ్ళు మూసుకుంటే చల్లారిపోయినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి జగన్ రెడ్డి వచ్చి మాట్లాడి బుజ్జగిస్తున్నాడు అంటే పరిస్థితి అర్థమవుతుంది అతనికి. వీళ్ళెవరు కూడా మన పరిపాలన చేసినప్పుడు వీళ్ళని ఎవరిని కూడా మనం సరిగా ఆదరించలేదనేది అతను తెలుసుకునే స్వయాన అతని దగ్గరికి పిలిపించుకొని మాట్లాడి బతిమాలుకోవడం చేస్తూ ఉన్నాడు. అందువల్లనే ఈ ఎన్నికలకి వాళ్ళు ఎంత భయపడతా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. అందువల్ల మేమైతే ధీమాగా ఉన్నాం. వాళ్ళు తెలివితేటలు ఏంటంటే 600 ఉన్నాయి, 200 ఉన్న వాళ్ళు ఎలా పోటీ చేస్తారని అడుగుతారేంటి? రాజకీయ పార్టీగా మాకున్న అవకాశాన్ని వెతుక్కొని డెఫినెట్గా మేము పోటీకి నిలబడతాం, గెలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే తప్పనిసరిగా గెలుస్తాం. ఆ నమ్మకంతో ఉన్నాం కాబట్టే మేము అభ్యర్థిని పెడుతున్నాం. అది మా ఉద్దేశం. అంటే ఒకవేళ తేడా కొట్టి ఈ సీట్లో ఓడిపోతే అధికార పార్టీకి ఇబ్బంది కదండి, ఇదంతా డ్యామేజ్ కదా సార్. డ్యామేజ్ అని మీరే చెప్తున్నారు. వాళ్ళు 600, 500 ఉన్నారు, మీరు ఎలా గెలుస్తారని. ఇది ఎవరికి సంబంధించిన వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నాయకుల గురించి చెప్పాను నేను. వాళ్ళకి జరిగిన అన్యాయాల్ని ఎవరితో నాయకులతో పోట్లాడి చెప్పలేరు ఇటువంటి చిన్న నాయకులు. ఇలాంటి ఎన్నికలప్పుడే వాళ్ళ యొక్క కోపాన్ని చూపిస్తారు. నేనేమంటా అంటే మీరు అన్నట్టు ఇది ఓడిపోతే రూలింగ్ పార్టీకి ఇబ్బంది అంటారు మీరు అనేది. జనరల్గా ఎన్నికలు అనేవి గెలిపోవటం సహజం, ఎవరైనా తీసుకోవాల్సిందే. మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నా కూడా ఎమ్మెల్సీ ఎన్నిక మొన్న ఓడిపోయాడు కదా, మీరు గమనించే ఉంటారు. ఎన్నికల్లో గెలిపోవటం గురించి మనం ఆలోచిస్తే మోసం చేసి ఏదో డబ్బు పంచి మేము గెలుస్తామని చెప్తున్నాడు జగన్. అసలు జగన్కి ఇటువంటి మాటలు మాట్లాడే అర్హతే లేదండి. రాజకీయాల్లో ఏవేవైతే పనులు చేయకూడదో అటువంటి పనులన్నీ కూడా చేసి ఈవేళ ప్రజలకి రాజకీయ పార్టీలకి ఒక కొత్త వరవడి నేర్పాడు జగన్. ఇవాళ ఓటమి గెలుపు అనేది మీరు అన్నట్టు ఓడిపోతే ఇబ్బంది ఉండొచ్చు. ఇబ్బంది అంటే ఎందుకు ఉంటుంది?